నమస్కారం. ఏపీ1 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలో దొంగతనాలు చేస్తున్న నేరస్తుల ఆట కట్టించిన నెల్లూరు పోలీసులు అడిషనల్ ఎస్పీ సౌజన్య. జల్సాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి ప్రభుత్వ పాఠశాలలో తాళాలు పగలగొట్టి నేరంలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్. బద్వేల్, మర్రిపాడు, ఉదయగిరి పరిధిలలో ఎర్రచందనం కేసులలో ముద్దాయిగా ఉన్నాడు. జిల్లాలో 100 మోటార్ సైకిల్ దొంగతనం కేసులో కీలక ముద్దాయి. కోవూరు స్టేషన్ పరిధిలలో ముద్దాయిపై సస్పెక్ట్ షీట్ కలదు. జిల్లా వ్యాప్తంగా 8 కేసులలో 10 లక్షల విలువ గల సీలింగ్ ఫ్యాన్స్, 118 టీవీలు 4, డైకిన్ ఏసీ 1, ల్యాప్టాప్ 1, సిపియు 1, ప్రింటర్ 1, జిఎం వైర్ కాయిల్స్ 75 చోరీ సొత్తు స్వాధీనం. దొంగతనములకు ఉపయోగించిన టయోటా ఇటియోస్ మరియు ఇన్నోవా కార్లు స్వాధీనం. చాకచక్యంగా ముద్దాయిలని అరెస్టు చేసిన సిసిఎస్ మరియు ఆత్మకూరు పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ. ఈ సంవత్సర కాలంలో అంటే 2024 నుంచి ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వ స్కూల్లో నాడు నేడు ప్రోగ్రాం కింద అక్కడ ఉన్న టీవీలు, కొత్తగా పెట్టిన టీవీలు, ఫ్యాన్లు, ప్రింటర్లు, కేబుల్స్ అలాంటివన్నీ కూడా దొంగతనం జరిగాయండి. సో ఇక్కడ నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన ఆరిఫ్ సార్ గారి డైరెక్షన్ మేరకు నెల్లూరు ఆత్మకూరు సబ్ డివిజన్ డిఎస్పీ గారు, అలాగే క్రైమ్ డిఎస్పీ గారు, వాళ్ళ టీమ్స్, ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ఈ 8 కేసుల్లో ఉన్న ముద్దాయిలను ఇద్దరిని అలాగే ఈ సొత్తును రికవరీ చేశారు. ఇందులో ముద్దాయి వెంకటరత్నం అని అతను ఏంటంటే అతను ఎలక్ట్రీషియన్ కింద పనిచేస్తుంటాడు. కొద్దిగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కూడా. అతను ఎలక్ట్రికల్ పని చేస్తూ సెల్ఫ్ డ్రైవింగ్ కూడా వచ్చు. అతను ఈ నాడు నేడు కార్యక్రమాల్లో పెట్టిన కొత్త టీవీలు, ఫ్యాన్లు, ఇంకా సీల్ కూడా ఎప్పని అన్నీ కూడా దొంగతనం చేసుకుని ఒక కారులో, టొయోటా కారు ఉంది, బయట చూపిస్తాం, ఆ కారులో సొత్తు తీసుకుని దొంగతనం చేస్తుంటాడు. ఈ టీమ్స్ అన్నీ కూడా ముమ్మరంగా వెతికి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ కారు డ్రైవరు అలాగే ఈ అక్యూజ్డ్ వెంకటరత్నం కూడా. వీళ్ళ దగ్గర నుంచి ఇతను ఏంటంటే ఇతను బాగా జలసాలకి, వ్యసనాలకి అలవాటు పడి ఈ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇతనికి కోవూరులో కూడా ఒక సస్పెక్ట్ షీట్ ఉంది మన దగ్గర జిల్లాలో. నిందితుడు, అందులో కూడా ఒక నిందితుడు. ఇప్పుడు ఈ ఆత్మకూరులో మరియు మొత్తం నెల్లూరు జిల్లాలోనే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒక 8 కేసుల్లో సుమారు 10 లక్షల విలువ గల సీలింగ్ ఫ్యాన్స్ 118, 4 పెద్ద పెద్ద టీవీలు, ఒక డైకిన్ ఏసీ, ల్యాప్టాప్, సిపియు, ప్రింటరు, ఒక 75 జిఎం కాయిల్స్ స్వాధీనపరచుకోవడమైనది. అలాగే ఈ దొంగతనానికి వాడిన టొయోటా కారును కూడా స్వాధీనపరచుకోవడమైనది. సో ఈ మొత్తం చోరీని రికవరీ చేయడం, వాళ్ళు పట్టుకునే టీము టాస్క్లో భాగంగా జిల్లా యంత్రాంగం తరఫున ఎస్పీ సార్, మన ఆత్మకూరు సబ్ డివిజన్ డిఎస్పీ గారు వాళ్ళ టీమ్స్ను, అలాగే క్రైమ్ డిఎస్పీ గారి టీమ్స్ని కూడా, అలాగే ఎక్కువ బాగా కష్టపడిన ఇన్స్పెక్టర్లు, అలాగే కానిస్టేబుల్స్ వాళ్ళని కూడా కంగ్రాచులేట్ చేస్తూ రివార్డ్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ.